హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దామండి. సో నబీల్ అయితే ఒక రేంజ్ లో జరుగుతూ ఉందండి ఓటింగ్ అయితే. సో 30% అండి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కు జరగలేదు. 3 వీక్స్ తర్వాత మనకి ఓటింగ్ అంటే నామినేషన్స్ లోకి వచ్చినాక ఇంత ఓటింగ్ అయితే ఎప్పుడు ఇంత రేంజ్ లో అయితే పెరగలేదు, నార్మల్ గా జరిగేది. సో ఎక్సలెంట్ ఓటింగ్ అండి. సో ఆ ఓటింగ్ ఎందుకు జరుగుతుందో అయితే వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చిన్నగానే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, కొంచెం పుషప్ ఉంటుంది వీడియోకి, ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ. సో మనకి లీస్ట్ లో ఎవరున్నారు? సోనియా, పృథ్వీ. సో పృథ్వీ కన్నా సోనియా ఇంకా లీస్ట్ ఓటింగ్ లో ఉంది. సోనియా ఎందుకంటే నెగటివిటీ మూట కట్టుకుంది చాలా వరకు. పాపం నిన్న కూడా నామినేషన్ కంటిన్యూ చేస్తున్న బిల్ అంటూనే ఉంది. సో అది కొంచెం ఆమెది కొంచెం పర్సనల్ గా వెళ్తుంది. విష్ణు అనడం కానీ, యష్మిన్ అనడం కానీ, నబీల్ అనడం కానీ. సో ఇంకా నిఖిల్ గేమ్ పాడు చేస్తుంది, పృథ్వీ గేమ్ పాడు చేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఆమెకైతే ఖచ్చితంగా లీస్ట్ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. పృథ్వీని కానీ నిఖిల్ని కానీ వాళ్ళ గేమ్ కూడా పాడు చేస్తుందన్న ఒక నెగిటివిటీ మూట కట్టుకుంటుంది. తను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడమే కాకుండా నిఖిల్ గేమ్ చెడగొడుతుంది, నిఖిల్ని తిప్పుకుంటుంది, పృథ్వీని తిప్పుకుంటుంది. సో వాళ్ళు కూడా రియలైజ్ అవ్వట్లేదు. పాపం సోనియా వల్ల వాళ్ళకు చాలా బ్యాడ్ అయితే జరుగుతుంది. కొంచెం నాగసార్ గారు కొంచెం వీకెండ్ లో కొంచెం అన్న హింట్ ఇచ్చినట్టుగా మాట్లాడితే మేబీ నిఖిల్ రేంజ్ పెరగచ్చు. సో ఈమె గేమ్ చెడగొట్టుకోవడమే కాకుండా వాళ్ళ గేమ్ కూడా చెడగొడుతుంది అన్న ఒక ఇదితో ఆమెకైతే ఓటింగ్ పడట్లేదు. అసలు చాలా తక్కువ ఉంది, లీస్ట్ ఓటింగ్ ఉంది. ఇంకా పృథ్వీ అయితే మంచి ఓటింగ్ తో సోనియా కన్నా కొంచెం బెటరే. ఎందుకంటే ఈ వీక్ చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా నైనికాను ఎందుకు సేవ్ చేశాడు అనే విషయంలో నిఖిల్తో మంచి మంచి పాయింట్స్ మాట్లాడాడు. ఒక సోనియాతో తప్ప ఇంకెవరితో అయితే మిస్బిహేవ్ చేయడం కానీ, హగ్గులు కానీ ఏమీ చేయట్లేదు. చాలా నీట్గా ఉన్నాడు. కాకపోతే కొంచెం ఆ ఎఫర్ట్స్ యూజ్ చేయడం, కొంచెం అగ్రెషన్ తప్ప అతనిలో ఏం లేదు. పుంజుకుంటాడని అనిపిస్తుంది పృథ్వీకి. కొంచెం ఓటింగ్ కూడా పడుతుంది. ఎందుకంటే కన్నడ ఫ్యాన్స్ నిఖిల్ నామినేషన్లో లేడు, యష్మి నామినేషన్ లో లేదు. సీరియల్ ఫ్యాన్స్ నాగపంచమి సీరియల్ హీరో కాబట్టి ఊళ్ళో వాళ్ళు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అయితే వేస్తున్నారు. సో పృథ్వీకి కొంచెం పర్లేదు, నాకైతే సేవ్ అవుతాడు అనిపిస్తుంది. చెప్పలేం, ఇంకా అట్లీస్ట్ 3 అయితే డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. తర్వాత ఆదిత్య గారికి కూడా పాపం ఆయన చాలా డీసెంట్ పర్సన్. ఆయన ఓటింగ్ వెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకన్నా చిన్న వాళ్ళని కూడా అనట్లేదు. అసలు పాపం చాలా నీట్ గా ఆయనకి సాధ్యమైనంత వరకు ఆడుతున్నాడు. ఒక్క అబ్యూజ్ అంటే ఏం బ్యాడ్ వర్డ్స్ కానీ ఏం అనట్లేదు. అసలు పెద్ద ఏజ్ అయినా కూడా ఒక్క మాట కూడా తూలట్లేదు, జారట్లేదు. నాకు చాలా బాగా అనిపించాడు. పాపం సోనియా అంత డిస్రెస్పెక్ట్ గా మాట్లాడినా కూడా మీరు మీకు అంటున్నాడు తప్ప అసలు ఎక్కడా అయితే లేదు. నిన్న కూడా పాపం హేమర్ గేమ్ లో అయితే చాలా వరకు పోరాడాడు, పడ్డాడు కూడా పాపం. చాలా బాధ అనిపించింది నాకు. సో ఇంకా సోనియాని ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ఆదిత్య గారికి కూడా కొంచెం ఓటింగ్ అయితే పడుతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ అయితే కాపాడుకోండి, సేవ్ చేసుకోండి. నెక్స్ట్ లీస్ట్ నుంచి చెప్తున్నాను. 4th వన్ వచ్చేసి మణికంఠ. పాపం మణికంఠ కొంచెం ఎమోషనల్ అయితే అవ్వట్లేదు, ఏడవట్లేదు. పుంజుకున్నాడు కొంచెం పర్లేదు, కానీ ఆ హగ్గులు ఏదైతే చెప్పాడో అది తగ్గించుకుంటే బాగుండో అది ఎందుకో తగ్గించుకోలేదు. అదొకటి తగ్గించుకుంటే ఇంకా మణికంఠ ఒక రేంజ్ లో ఉంటాడు. నిన్న కూడా పాపం హేమర్ గేమ్ లో తనకి సాధ్యమైనంత వరకు అయితే పోరాడాడు అనిపించింది. కొన్ని తనను ఎమోషనల్ అన్నవారు ఎమోషనల్ అవుతున్నారు, కానీ తనైతే ఇప్పుడు ఎమోషనల్ అవ్వట్లేదు, చాలా వరకు తగ్గించుకున్నాడు. సో ఖచ్చితంగా ఆయన ఉంటాడు. మణికంఠ అయితే అసలు ఎలిమినేట్ అయ్యే ఉద్దేశం లేదు. లీస్ట్ 3 అంటే ఆదిత్య గారు, పృథ్వీ, సోనియా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కంటెంట్ క్రియేషన్ కోసం మేబీ సోనియాని ఉంచుతారా లేదంటే తీసేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఆమె ఉంటే గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంతో ఉంచుతారా, అంటే కొన్ని రోజులు కాపాడుకొస్తారా అనేది చూడాలి. కానీ అయితే ఆమెకైతే ఓటింగ్ పరంగా అయితే ఎక్కడైనా కూడా బయట ఓటింగ్ అయినా పోల్స్ ఎలా ఉన్నాయో అఫీషియల్ ఓటింగ్ కూడా అట్లానే ఉంటుంది నాకు తెలిసి. అంత ఈజీగా ఎక్కువగా అయితే జరగదు. చాలా వరకు నేను ఓటింగ్ అనాలిసిస్ చూశాను. సో లీస్ట్ అయితే మనకు సోనియా ఉంది, తర్వాతకి పృథ్వీ, తర్వాతకి ఆదిత్య, తర్వాతకి 4th పొజిషన్ వచ్చేసి మనకి మణికంఠ. ఇక తర్వాత వచ్చేసి ప్రేరణ సూపర్ క్యూట్ గర్ల్, చాలా బాగుంది, అందంగా ఉంది. నాకైతే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. పాప వీకెండ్స్ లో కూడా ఏమన్నా మంచిగా అనిపిస్తుంది నాకు. వీకెండ్స్ లో కూడా తన క్యూరియాసిటీగా క్యూట్ గా అనిపిస్తుంది, మాట్లాడుతుంది.
తనకు వచ్చి రాని భాషతో మాట్లాడినట్టుగా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. తను చెప్పాలనుకున్నది ఫ్రాంక్గా చెప్పేస్తుంది, ఇంకెవ్వరికి భయపడదు. నేనేమనుకుంటున్నాను, నేను ఏంటి అనేది మొత్తం మొహం మీద చెప్పేస్తుంది. అంటే తను కరెక్ట్గా అనలైజ్ చేస్తుంది, పాయింట్ చెప్తుంది. నాకు పాయింట్ చెప్పినట్టు అనిపిస్తుంది ప్రేరణలో. గొడవకి గొడవ పడుతుంది, ఇంకా చెప్పాల్సుకునేవన్నీ చెప్పేస్తుంది. నాకైతే ఆమెకైతే ఓటింగ్ పడుతుంది. ఆమెకు బిగ్ బాస్కి వచ్చాక ఈ వీకెండ్స్ ఎపిసోడ్ చూసి ఆ క్యూట్ గర్ల్ అందంగా కూడా ఉంది కదా, సో దానివల్ల కూడా ఆమెకైతే ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిందని నాకు అనిపిస్తుంది. ఇంకా సీరియల్లో ఎలాగో చేసింది ముకుంద మురారి సీరియల్లో యష్మి లేదు కాబట్టి యష్మి ఫ్యాన్స్, నిఖిల్ లేదు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కొంతవరకు ప్రేరణకు షేర్ చేయొచ్చు ఓటింగ్ అయితే. సో ఆమెకైతే బాగానే పడుతుంది. సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఫస్ట్ ప్లేస్ నబీల్ గురించి మాట్లాడుకుందాం. నబీల్ ఒక రేంజ్లో వెళ్తుంది, ఎందుకంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఆ సోనియా విషయంలో అంటే ఇంత 3 వీక్స్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇంత బజ్ ఎందుకు క్రియేట్ అయిందంటే ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, వరంగల్ డైరీస్. వరంగల్ వాళ్ళు మోస్ట్లీ మనకు నబీల్కి వేస్తారు, తెలంగాణ ఫ్యాన్స్ కూడా తెలంగాణ వాళ్ళు అయినంత మాత్రాన నచ్చితేనే వేస్తారు. ఇప్పుడు మరి సోనియా తెలంగాణ అమ్మాయే, కానీ ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు. సో నబీల్ బిహేవియర్ చాలా బాగుంది, అంటే అమ్మాయిలతో కానీ ఎక్కడ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయట్లేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా ఉంటున్నాడు. మళ్ళీ తను యూట్యూబ్ ఛానల్ వల్ల హైప్ క్రియేట్ అయింది. ఆయన హిందీలో కూడా వీడియోస్ చేశాడట. ఇంకొకటి చెప్పిన ముస్లిం, సో మనకు మన యావర్ ఎట్లా రేంజ్ పెరిగిందో, సో నబీల్ కూడా అట్లా పెరుగుతుంది. ఎందుకంటే రీజన్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, కష్టంగా వేస్తారు. మళ్ళీ మంచిగా ఆడుతున్నాడు కూడా, మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాడు కూడా. సోనియాని ఒక లెవెల్లో ఆడుకున్నాడు అనిపించింది. ఆమె నోరు కట్టడేసాడు అనిపించింది. భయపడుతుంది అసలు ఆమె, నబీల్కి భయపడి మళ్ళీ నిన్న కూడా అతని ఫోటోను పగలగొట్టిందేమో అని నాకు అనిపించింది. సో నబీల్కి అయితే ఒక రేంజ్లో ఓటింగ్ జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది నబీల్ది. మళ్ళీ ఆయనే హిందీలో కూడా వీడియోస్ చేశాడట, హిందీలో కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు ఓటింగ్ గురించి. సో హిందీ నార్త్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా అతనికి ఓటింగ్ జరుగుతూ ఉండొచ్చు. అట్లనే ఆయనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా చాలా పెరిగారంట, చాలా ఫుల్. నేను కూడా చూశాను. అంటే వచ్చే ముందు 450,000 ఉంటే 580,000 అంటే చాలా వరకు అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా అతని ఆట నచ్చి, అతని బిహేవియర్ నచ్చి పెంచుకున్నాడు. మళ్ళీ అతడు కామెడీ వీడియోస్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, హిందీ కానీ, రీజనల్ ఫీలింగ్ కానీ, ఇవన్నీ తోడయ్యాయి. సో ఎట్ ద సేమ్ టైం తెలంగాణ వరంగల్ వాళ్ళు, అలాగే ముస్లిం, ఇట్లా అందరూ అతనికి వేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో నిఖిల్ కూడా పడేది, కానీ నిఖిల్ ఏంటంటే సోనియాతో ఉండి కొంచెం గేమ్ చెడగొట్టుకుంటున్నాడు అనిపించింది. మళ్ళీ నబీల్ చాలా రెస్పెక్ట్గా ఉన్నాడు, హగ్గులు బిగ్గులు అటువంటి ఏం లేవు అతనికి. చాలా నీట్గా ఆడుతున్నాడు, నీట్గా మాట్లాడుతున్నాడు, డిస్రెస్పెక్ట్ చేయట్లేదు ఎవరిని. దానివల్ల నబీల్ రోడ్ జమ్మనలేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.